ఓకే, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ లిస్ట్, సెట్, ట్రిపుల్, డిక్షనరీ. ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు వరకు కొన్ని స్పెసిఫిక్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసామండి. ఏంటివి అవి? ఇంట్, ఫ్లోట్, బులియన్, స్ట్రింగ్, కాంప్లెక్స్, నన్, రేంజ్. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఉన్న డేటా టైప్స్ నేను చెప్తున్నాను చూడండి. మనం వాడేవి లిస్ట్, సెట్, ట్రిపుల్, డిక్షనరీ. ఇవి వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్స్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది ఒకటైతే ఈ పర్టికులర్ నాలుగిట్ల గురించి మీరు నేర్చుకునే సెట్ ఫ్రోజన్ సెట్ అని ఉంటుంది. ఫ్రోజన్ అంటే ఏంటి? ఫ్రోజన్ చికెన్, ఫ్రోజన్ మటన్ వాడతాం కదా. గట్టిగా స్ట్రిక్ట్ చేసేసింది అనమాట. అంటే ఎటు కదలడానికి లేకుండా, ఏమీ అవ్వడానికి లేకుండా, ఎక్స్పైరీ అవ్వడానికి లేకుండా ఉన్నది. అట్లాగే ఫ్రోజన్ సెట్ అంటే ఏమీ చేంజ్ చేయడానికి, ఏమీ చేయడానికి కుదరని సెట్ అనమాట. ఓకే, చెప్తాను మీకు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను మీకు ఏం చేస్తానంటే బోర్డ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఒక్కొక్కటి ఏంటి అనేది. ఆ తర్వాత మనం కోడ్ సెల్లోకి వెళ్దాం. ఫస్ట్ అసలు ట్రిపుల్ గురించి డిస్కస్ చేద్దామండి. నేను మీకు రెండు కాన్సెప్ట్స్ చెప్పాను: మ్యూటబిలిటీ, ఇమ్యూటబిలిటీ. అంటే ఏంటో గుర్తుందా, మర్చిపోయారా? ఓకే, మ్యూటబిలిటీ, ఇమ్యూటబిలిటీ. దేన్నైతే మనం ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చినా కానీ దాని అడ్రస్ చేంజ్ అవ్వదు, వాటిని మ్యూటబుల్ డేటా టైప్స్ అంటాం. దేన్నైతే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తే దాని అడ్రస్ మారిపోతుందో, అది అప్డేట్ చేయడానికి పాసిబిలిటీ లేనటువంటిది ఉంటుందో దాన్ని ఇమ్యూటబిలిటీ అంటాం. ట్రిపుల్ అనేది ఇమ్యూటబుల్ అండి. అంటే ఒకసారి మీరు ట్రిపుల్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ ట్రిపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని అప్డేట్ చేయలేరు, ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు, ఏమీ చేయలేరు. క్లియర్? ఆ ట్రిపుల్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఒక రెండు బ్రాకెట్స్ మధ్యలో, ఒక రెండు రౌండ్ బ్రాకెట్స్ మధ్యలో, లేకపోతే పెరాంథసిస్ మధ్యలో కామా సపరేటెడ్ వాల్యూస్తో మనం డిఫైన్ చేస్తాము. క్లియర్ అండి? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి, అందరికీ బద్ధకంగా ఉంటే. క్లియర్ ఓకే, క్లియర్ అండి, క్లియర్. రెండు లిస్ట్ అనే దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే రెండు స్క్వేర్ బ్రాకెట్స్లో కామా సపరేటెడ్ వాల్యూస్తో డిఫైన్ చేస్తాం. ఈ పర్టికులర్ ప్రాసెస్లో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఈ మల్టిపుల్ థింగ్స్ అన్ని అంటే ఇది మ్యూటబుల్లా, ఇమ్యూటబుల్లా? లిస్ట్ అనేది మ్యూటబుల్. ఓకే, ఇది లిస్ట్. మూడోది సెట్ అని ఉందండి ఒకటి. అసలు సెట్ అంటే ఏంటిది? నాకు తెలిసి సెట్ అంటే మీరు ఈ పాటికి వెంటనే చెప్పేయాలి. ఒక జ్యువెలరీ సెట్, ఒక డైనింగ్ సెట్, గ్రూప్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. అంతే కదా? ఒక జ్యువెలరీ సెట్ అంటే ఒక హారం, ఒకటి అది, ఒకటి ఇది, అన్ని ఒక్కొక్కటే వస్తాయి కదా, రెండు రెండు రావు కదా. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒకసారి జ్యువెలరీ సెట్ కొనిపిస్తా అని చెప్పి తీసుకెళ్లారు అనుకోండి, అప్పుడు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, రైట్. సెట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. యూనిక్ ఐటమ్స్ సెపరేటెడ్ బై కామాతోనే సెపరేట్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇంకొక బండ గుర్తు పెట్టుకోవాలంటే ఒక సెట్లో డూప్లికేట్స్ ఉండవు. మీరు డూప్లికేట్స్ యూజ్ చేసి సెట్ని క్రియేట్ చేసినా కానీ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది పైథాన్కి వెళ్ళిన తర్వాత హే సెట్ ఇందులో డూప్లికేట్ ఐటమ్స్ ఎలా లేదు అని చెప్పి ఆ డూప్లికేట్స్ ఐటమ్స్ అన్నిటిని తీసేసి యూనిక్ ఐటమ్స్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకొకటి ఉంది. క్లియర్ అండి? ఇది నాలుగోది, ఇది వెరీ డేంజరస్ అండి, గుర్తుపెట్టుకోండి. డిక్షనరీ. అసలు డిక్షనరీ అంటే ఏం చేస్తుంది? డిక్షనరీని మనం ఎందుకు వాడతాము?
ఒక వర్డ్కి మీనింగ్ మనకు తెలియకపోతే ఆ మీనింగ్ ఏంటో తెలుసుకోవడం కోసం వాడతాం. ఎలా ఎతుకుతారు మీరు డిక్షనరీ? ఆల్రెడీ మనం సార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఇన్ బిట్వీన్ విచ్ డేటా టైప్స్ మన డిక్షనరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసింది. లెక్సికోగ్రఫీ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేసాం. లెక్సికోగ్రఫీ. ఆ, అవునవునవును. టెక్స్ట్ డేటాని అంటే స్ట్రింగ్ డేటాని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది డిక్షనరీ మీద లెక్సికోగ్రఫీ మీద ఆధారపడి ఉంటుంది. డిక్షనరీ ఆర్డర్లో ఏది ముందుంటే అది చిన్నది, ఏది లాస్ట్లో ఉంటే అది పెద్దది అని చెప్పి డిస్కస్ చేశాం కదా, రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది. ఒక 2 వర్డ్స్ ఎట్లా కంపేర్ అయ్యి మనకు రిజల్ట్ వస్తుంది అని చెప్పి. అలాగే ఇక్కడ డిక్షనరీ అంటే ఏముంటుందంటే ఇది కూడా కర్లీ బ్రేసెస్లోనే ఉంటుంది, కానీ ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. ప్రతి ఎలిమెంట్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కీ అయితే ఇంకొకటి వాల్యూ, ఒకటి కీ అయితే ఇంకొకటి వాల్యూ, ఒకటి కీ అయితే ఇంకొకటి వాల్యూ. ఇక్కడ కీగా వాల్యూగా ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు, కానీ కీ ప్లేస్లో అయినా వాల్యూ ప్లేస్లో అయినా కానీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మాత్రం మీరు డబుల్ కోట్లో మెన్షన్ చేయాల్సిందే. అలా మెన్షన్ చేయకపోతే దీన్ని వేరియబుల్ అనుకుని నాట్ అన్డిఫైన్డ్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ చూపిస్తుంది, మీకు నేమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, క్లియర్? లిస్ట్, సెట్, ట్రిపుల్, డిక్షనరీ క్లియర్ అండి? సరే డిక్షనరీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. సార్ ఇంకోసారి డిక్షనరీ. అదే చెప్పాను నేను మీకు. ఇప్పుడు ఎలా అయ్యారు అనమాట. డిక్షనరీని మనం కర్లీ బ్రేసెస్ అండి, ఫ్లవర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇది రాంగ్ నోటేషన్. ఎందుకని అంటే 1 అనేది టెక్స్ట్ కదా, స్ట్రింగ్ కదా, సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ పెట్టాలి. ఇంకొకటి 2 మీరు ఇక్కడ 2 అని పెట్టచ్చు, ఇక్కడ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఉంటారు. అండ్ ఇంకొకటి మీరు 333. అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? ఇదొకటి, 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 3 ఎలిమెంట్లు. ఇది ఫస్ట్ది కీ, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్, రైట్ సైడ్, ఇది కీ, ఇది వాల్యూ. ఓకేనండి? ఓకే. ఓకే, ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? లిస్ట్ని దేంతో డిఫైన్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్. డిక్షనరీని ఫ్లవర్ బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్తో. ఫ్లవర్ ఓకే. ట్రిపుల్ని బ్రాకెట్స్. నార్మల్ బ్రాకెట్స్. నార్మల్ బ్రాకెట్స్, ఎక్స్ట్రాడినరీ బ్రాకెట్స్ ఉండవండి. పారాంథసిస్ లేకపోతే బ్రాకెట్స్ అనేయండి. అంటే మీరు నార్మల్ బ్రాకెట్స్ అంటే మీకు బ్రాకెట్స్ ఏదైనా తెలిసి ఉండాలి. అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, సో అందుకనే. ఓహో, అన్నిటికీ మీరు కామన్ గా పెట్టేశారా బ్రాకెట్స్ అని? ఓకే, రైట్. ఒక కన్వెన్షన్ ఫాలో అవ్వండి, ఏం పర్లేదు. మనం ఏ పేరుతో పిలిచినా ఎవరు ఏం ఫీల్ అవ్వలే కానీ. రైట్, ఓకే, క్లియరా? ఇప్పుడు మనం ప్రాక్టికల్ దానికి వెళ్దాం ఒకసారి. ఎందుకంటే నేను డిస్కస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొంచెం స్ట్రెస్ చేసి ఆ కాన్సెప్ట్స్ ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాను నేను. మీకు కాన్సెప్ట్ నాది క్లారిటీ లేకపోతే నన్ను క్లియర్గా అడగండి. ఒకసారి పైకి రారా డిక్షనరీ? నేను కోడ్కి వచ్చాను, ఇప్పుడు కోడ్ కనిపించాను, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకు. డన్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. లిస్ట్ అంటే నేను ఏం చెప్పాను మీకు? స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాము. 1 2 3 4 5 6 కామా సపరేటెడ్ వాల్యూసే కదా. దీన్ని ప్రింట్ చేస్తే ఎట్లా వచ్చింది? ఇది వచ్చింది. దీని టైప్ని చెక్ చేస్తే ఏమొచ్చింది? లిస్ట్ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు దీని లెంత్ చెక్ చేస్తే ఏమొచ్చింది? 6 వచ్చింది. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? 6 కదా. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ దాంట్లో? అంటే లిస్ట్ లో మనం ఓన్లీ చెప్తా ఓకే. అన్నీ చెప్తా, కానీ ఫస్ట్ మీకు బేసిక్ సింటాక్స్ నేను చూపిస్తున్నా అంతే. ఓకే, టిపుల్ ఎట్లా డిఫైన్ చేస్తాము? రౌండ్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాము. దాన్ని ప్రింట్ చేస్తే ఎట్లా చూపిస్తుంది మనకి? ఇలా చూపిస్తుంది. దాన్ని టైప్ చెక్ చేస్తే ఏమొస్తుంది మనకి? టిపుల్ అని చెప్పి ఇట్లా చూపిస్తుంది. దాని లెంత్ 4. క్లియరా? డిక్షనరీ చూడండి.
మీరు అనుకున్న పోలో బ్రాకెట్లు వేసాం ఇక్కడ. దాని తర్వాత చూడండి, Key String ఇది value. ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ, ఇది వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ. క్లియరా? ఇందులో వశిష్ఠ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు దీన్ని కూడా మీరు డబల్ కోట్స్ లో డిఫైన్ పెట్టొచ్చు. చేస్తే అది కీ వాల్యూ పేరు తీసుకుంటారా లేకపోతే ఓన్లీ కీ గది కన్సిడర్ చేస్తా? లేదు, లెఫ్ట్ సైడ్ ఉన్నది value ఎప్పుడు పేరు. కూడా కీ వాల్యూనే, కీనే. రైట్ సైడ్ ఉన్నది ఎప్పుడు కూడా వాల్యూనే. నేను మీకు ఎందుకు ఎవరన్నా చెప్తారా నేను అక్కడ ఒక సిని డబుల్ కోట్లో డీని సింగిల్ కోట్లో ఎందుకు డిఫైన్ చేశానని చెప్పి? అన్నిటిని డబుల్ కోట్లలోనే డిఫైన్ చేశాను అనుకోండి, స్ట్రింగ్ని మీరు సింగిల్ కోట్స్లో కూడా డిఫైన్ చేయొచ్చు కదా అని అడిగారు అనుకోండి, దానికి మళ్ళీ ఇంకోసారి రాయడం ఎందుకని చెప్పి ఆ కేసును కూడా కవర్ చేయడం కోసం నేను ఇక్కడ సింగిల్ కోట్లో రాసిన, డబుల్ కోట్లో రాసిన స్ట్రింగే అని చూపించడం కోసం మీకు అక్కడ రాశాను. అది ఎగ్జాంపుల్. ఓకేనండి? ఓకే అండి. ఓకే. ఓకే. సో ఇది దాన్ని టైప్ చెక్ చేస్తే ఏమొచ్చింది? డిక్షనరీకి డిక్ట్, డిఐసిటి. కరెక్ట్గా చదవండి, లేకపోతే తప్పు అయిపోద్ది మళ్ళీ. ఓకే, డిఐసిటి డిక్షనరీలో ఫస్ట్ 4 లెటర్స్. దీని లెంత్ ఎంత ఉంది? 3. 3. 3 elements. 3 ఎట్లాగో అర్థమైంది కదా మీకు? Yes, yes. ఒక్కొక్క value. కీ వాల్యూ Key పేరు value. ఒక్కొక్క ఎలిమెంట్ అన్నమాట. Hmm. ఓకేనా? రైట్. ఇప్పుడు సెట్లో చూడండి, నేనేం రాశాను ఇక్కడ? 1 1 1 2 3 3 4 4 4 45 56 6 7 8 9. ఇప్పుడు చూడండి, ఇది ఫంక్షన్స్ కదా మ్యాథ్స్ లో. సెట్ అనేది ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది. అవన్నీ వస్తాయండి, కంగారు పడద్దు, వస్తాయి. మనకు వస్తాయిగా ఇప్పుడు. ఫస్ట్ దాని పైన చూడండి, లోపల అందరం కలిసి చూద్దాం. Duplicates ఉన్నాయి set లో. సెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. నేను చెప్పాను మీకు సెట్ అనేది అసలు ఎలా చేయదని చెప్పానా? ఏదన్నా మీరు షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఒకటే కొనుక్కోమనాలి. రెండు కొనుక్కుంటానంటే కుదరదు కదా, ఒప్పుకోరు కదా. వీళ్ళు వాడుకోవాలి. శాలరీతో పాటు కార్డులు కూడా అయిపోతాయి అన్నమాట. ఓకే, 2 నక్లీస్లు, 2 శారీలు, అట్లా కుదరదు కదా. అందుకనే వాళ్ళు ఎన్ని ప్రపోజల్ పెట్టినా కానీ అక్కడికి వెళ్ళి ఇది బాగాలేదు అని చెప్పి అన్ని ఒక్కొక్క దాని వరకు మనం తీస్తేనే మేనేజ్ అవుద్ది. అట్లా కాకుండా ఉన్న అన్నిటిని ఒకటి కూడా లేకుండా తీసామనుకోండి, అసలుకే మోసం వస్తుంది. సో చూడండి, ఇప్పుడు మనం 3 1s ఇచ్చినా కానీ ఎన్ని 1s వచ్చినాయి? ఓన్లీ Only వన్ one. ఒకటే 4 4s ఇచ్చినా కానీ ఒక 4ఏ. ఒక 6 ఇస్తే ఒక 6ఏ. ఇప్పుడు ఏదో పాపం ఒక ఐటమ్ తీసారనుకోండి, ఒకటే ఐటమ్ తీసారనుకోండి, ఆ ఒకదాన్ని తీసి పక్కన పెట్టామనుకోండి, మిగిలిన సెలెక్ట్ చేసిన అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు అనవసరంగా. సో ఒకటి ఐటమ్ ఉన్నా, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నా యూనిక్గా ఉండేటట్టు మాత్రమే తీసుకొస్తుంది. అది సెట్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ మనం ఇచ్చాం యాక్చువల్గా? 3 4 7 4 11 16 ఇస్తే మనకు డూప్లికేట్స్ అన్ని పోయి ఎన్ని మిగిలినాయి? 10 మిగిలినాయి. ఓకే, క్లియర్ అండి? ఇంకోటి ఫ్రోజన్ సెట్ అని చెప్పాను కదా. ఇక్కడ చెప్పండి. నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అది దాని డిఫాల్ట్ గా సెట్ తీసుకుంటుందా? మనం కావాలంటే డిసెండింగ్ లో కూడా పెట్టచ్చు. అసలు సెట్ అనేది మనం చెప్పేది ఎంతో అసలు ఏంటంటారా? అంటే ఫ్రోజన్ సెట్ ఏంటంటే ఇప్పుడు మీరు కార్డులో ఏదన్నా ఒక లిమిట్ పెట్టారనుకోండి, అయిపోయిందంట దాని తర్వాత ఎంత అమౌంట్ స్వైప్ చేసినా కానీ కార్డు డిక్లైన్ అనే వస్తుంది. ఒకసారి మనం ఇవ్వడం వరకే దానికి, ఆ తర్వాత అందుట్లో ఉన్నట్లు దాని ఇష్టం వచ్చిన ఆర్డర్లో అది పెట్టుకుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇంటీజర్స్ కేనా అప్లికేబుల్? లేదు, రకరకాల డేటా టైప్లు ఉంటాయి ఇందులో, నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఏ ఆర్డర్లో వచ్చినాయో. ఇక్కడ 1412 వచ్చింది. మన మాట ఏమన్నా ఇందా ఇది? లేదు, అంటే ఫస్ట్ వచ్చిందని ఆర్డర్ వచ్చింది కదా, బ్యాక్ నెంబర్స్ కూడా ఆర్డర్ లోనే అంటే ఉంది. సార్టింగ్ ఆర్డర్ అడుగుతున్నారు ఆయన. తీసుకుంటుంది అనుకుంటా. దానికి ఇష్టం అండి, దాని ఇష్టం అండి. దానికి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. అది ఇంటర్నల్ duplicates గా అయితే allow చేయదు. డూప్లికేట్స్ అలౌ చెయ్యదు. అది ఏ ఆర్డర్ అయినా కానీ అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం ఇండెక్స్ వాడతామంటే కుదరదు, వెళ్ళిపోమంటది.
దీంట్లో మనం ఇండెక్స్ వాడలేము. సెట్లో పలానా ఎలిమెంట్ పలానా ప్లేస్లో ఉంది, దాన్ని నాకు ఇవ్వు అంటే దేనికి ఒక ఫిక్స్డ్ ప్లేస్ లేదు బాబు. ఎవరు ముందొస్తే నాకున్న ఇంటర్నల్ క్రైటీరియాని బట్టి ఫిల్ చేసుకుంటాను అంటది అనమాట. ఇంకా అది పలానా వాడు అక్కడ ఉన్నాడు పిలువు అన్నావు అనుకో, ఆడేవుడు నువ్వెవడివి అంటది అది. ఓకే, క్లియర్. ఓకే, క్లియర్. ఇప్పుడు ఫ్రోజన్ సెట్ అంటే ఏం లేదు. ఫ్రోజన్ సెట్ అంటే ఏంటి అంటే దాంట్లో పైన ఉన్న సెట్లో మనం కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు, కానీ దీంట్లో మనం ఏ ఆపరేషన్స్ చేయలేము. ఫ్రోజన్ అంటున్నాం కదా, అంటే గడ్డ కట్టకపోయి బిగుచుకుపోయి చచ్చిపోయింది అనమాట. దాన్ని మనం ఏం చేయలేము ఇంకా ఒకసారి పోయిన తర్వాత. ఒకసారి దాన్ని డిఫైన్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము. అట్లాంటి డేటా టైప్ ఏముంది ఇప్పుడు నేను చెప్పినట్లు? సెట్ ట్రిపుల్ ట్రిపుల్ Triple కాదండి, element కదా. ట్రిపుల్ Tuple, 4 కాదు, ట్రిపుల్. Triple. ఓకే, TUPLE. క్లియరా? అసలు ఇక్కడ చూడండి, డేటా స్ట్రక్చర్ అనేది అసలు మనకి ఎందుకండి? ఇన్ని డేటా స్ట్రక్చర్లు ఎందుకు? మనకు నంబర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ఉంది, బులియన్ ఉంది, మళ్ళీ లిస్టులు, సెట్లు, ట్రిపుల్, డిక్షనరీలు, సెట్లు, ఫ్రోజన్ సెట్లు ఎందుకు? మన చెప్పండి. దగ్గర ఉన్న డేటాని ప్రాపర్ గా అండర్స్టాండింగ్ మేనర్ లో ఎట్లా డేటా స్ట్రక్చర్ అనేది యూస్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఈమెయిల్కి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారండి, ఓకేనా? మీ ఈమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్ ఒకటే ఉంటుంది కదా. మీ ఈమెయిల్కి ఒకే టైంలో 2 పాస్వర్డ్లు అయితే ఉండవు కదా, ఉంటాయా? ఎవరన్నా అట్లా సెట్ చేసుకున్నారా? ఉండవు. యాడాన్ కార్డులాగా ఉండవండి, ఒకటే. ఒక ఈమెయిల్కి ఒకటే పాస్వర్డ్. ఇది ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు డేటా రావాలి, అదొక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. అట్లా కాకుండా మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నారు, మీరు ఫామ్లో ఫిల్ చేసిన డేటాను తీసుకెళ్ళాలి, అదొక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. ఇట్లాగా రకరకాల సిచ్యువేషన్లో రకరకాల డేటా టైప్స్, అంటే డేటాని స్టోర్ చేసుకుని, రిట్రీవ్ చేసుకుని, వ్యాలిడేషన్ చేసుకునే ప్రాసెస్లకు ఉపయోగపడేటువంటి డేటా టైప్స్ని మనం యూటిలైజ్ చేసినట్టయితే ఆ ప్రాసెస్, ఆ ఫంక్షనాలిటీ, ఆ అప్లికేషన్ అనేది ఎఫిషియెంట్గా వాడుతుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు హలో ఓన్లీ నెంబర్సే ఉన్నాయి అనుకోండి, ఓన్లీ నెంబర్స్ డేటా టైప్నే మీరు యూటిలైజ్ చేయాలనుకోండి, మీరు పేర్లు రాయలేరు, వాళ్ళకి ఏజ్ ఇవ్వలేరు, వాళ్ళ శాలరీ ఇవ్వలేరు, వాళ్ళ స్పెండింగ్స్ ఇవ్వలేరు, ఇవన్నీ ఇవ్వలేరు. అట్లాగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ అయ్యే మనకి డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని ప్రాపర్ సిచ్యువేషన్లో ప్రాపర్ డేటా టైప్ని వాడితే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సమ్వన్ ఆర్ ఆస్కింగ్ సంథింగ్. ఒకసారి చూడండి, a data structure represents a way to organize and store collection of data. For example, it could be a list of numbers, a row in a spreadsheet, or a record in a database. గుర్తుపెట్టుకోండి, మనకి మీరు ఒక టేబుల్ని చూస్తే ఆ టేబుల్లో ఒక రో అంతా కూడా ఏమంటాము? ఒక రికార్డ్ అంటాము. ఒక కాలంని ఒక వేరియబుల్ లేకపోతే ఒక ఫీచరు అంటాము. అదే రోని మనము ఏమంటాము? ఒక రోని మనము రికార్డ్ అంటాము, ఒక కాలంని మనము ఒక ఫీచర్ కానీ ఒక వేరియబుల్ కానీ అంటాము. డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒక చూసింగ్ ద అప్రోప్రియేట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సింప్లిఫైయింగ్ కోడ్. ఇట్ అలౌ అస్ టు ఎఫెక్టివ్లీ మోడల్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద డేటా అవర్ ప్రోగ్రామ్ హ్యాండిల్స్, లీడింగ్ టు క్లియరర్ అండ్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ కోడ్. మనం రాసే లాజిక్ మంచిగా పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతూ ఉండాలి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ని వితౌట్ లూజింగ్ ఇట్స్ యాక్యురసీ అండ్ ఇట్స్ కెపాసిటీ హ్యాండిల్ చేయాలి అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా యూటిలైజ్ అవుతాయి అన్నమాట మనకి. క్లియర్ అండి అందరికీ? హలో, క్లియర్. క్లియర్. రైట్. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన దాన్ని డీప్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం దీన్ని. ట్రిపుల్స్.
It created in between parentheses with comma separated values, which we already discussed. It is ordered. Ordered అంటే మనం ఇక్కడ ఏ ఆర్డర్లో క్రియేట్ చేస్తామో దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది స్టోర్ చేసుకునే విధానం కూడా అదే ఆర్డర్లో ఉంటుంది. అంటే మనం లైన్లో నుంచుంటే ముందు లైన్లో ఉన్నవాడు ముందే ఉంటాడు, వెనకాల లైన్లో ఉన్నవాడు వెనకాలే ఉంటాడు. మధ్యలో రికమెండేషన్లు ఏమి పనిచేయవు కాబట్టి ఆర్డర్ మనం ఏ ఆర్డర్ అయితే ఇస్తామో ఆర్డర్ పనిచేస్తుంది. A tuple literal is a tuple that is written out explicitly a comma separated, written out explicitly as a comma separated list of values surrounded by the parenthesis. ఓకేనా? మనం మాన్యువల్గా టిపుల్ని క్రియేట్ చేస్తే దీన్ని మనము టిపుల్ లిటరల్ అంటాము. ఈ స్ట్రింగ్ లిటరల్కి స్ట్రింగ్కి డిఫరెన్స్ ఏంటండి చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ లిటరల్? డబల్ కోట్స్ లో పెడితే దాన్ని స్ట్రింగ్ లిటరల్ అంటారు parentheses లో. అది ఏమి ఇవ్వకుండా ఉంటే ఏమి just ఇవ్వకుండా మనం దాన్ని ఇన్పుట్ string. ఫంక్షన్ వాడినప్పుడు డైరెక్ట్ గా మనం ఇచ్చినా గానీ పుట్టి నేమ్ టైప్ చేసినా గానీ అది స్ట్రింగ్ గా దానంతట అది కన్వర్ట్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని మనం స్ట్రింగ్ అంటాం తప్పితే స్ట్రింగ్ లిటరల్ string అనం. అంటాం. ఇక్కడ కూడా టిపుల్ ఏదన్నా Hmm. రీజన్ వల్ల ఇక్కడ ఫామ్ అయితే దాన్ని మనం టిపుల్ లిటరల్ అనము. మనము మాన్యువల్ గా పారాన్సిస్ పెట్టి క్రియేట్ చేస్తే మాత్రమే దాన్ని టిపుల్ లిటరల్ అంటాం. క్లియర్? కానీ ట్రిపుల్ కి స్ట్రింగ్ లిటరల్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వచ్చేసరికి డబల్ ఇన్వర్టెడ్ కోట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి కామా తోటి సపరేట్ చేయాలి. కామా సపరేటెడ్ అసలు మీరు దాన్ని కన్సిడర్ చేయొద్దు, మీరు దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు. ఓన్లీ string స్ట్రింగ్ కి- స్ట్రింగ్ లిటరల్, టిపుల్ ఆ. టిపుల్ లిటరల్. అది దాన్ని రిలవెంట్ గా మీరు అర్థం చేసుకోవడం కోసం దీన్ని దాన్ని ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. స్ట్రింగ్ అయితే డబుల్ కోట్ తో పెడతాము, ట్రిపుల్ అయితే నార్మల్ గా రాసేస్తాం. కామాస్ Ah. తోటి సపరేట్ చేస్తాం అంతే కదా. ఓకే, ఇప్పుడు మీరు దీని డేటా టైప్ చెక్ చేస్తే ఏమొచ్చింది? ట్రిపుల్ వచ్చింది, అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే దీని డేటా టైప్ని చెక్ చేశాను. దీని డేటా టైప్ చెక్ చేసిన తర్వాత ఒక ఎంటీ పారాంథసిస్ ఇచ్చా. ఆ ఎంటీ పారాంథసిస్ని ఇస్తే అది ఏమడుగుతుంది? ఎంటీ పారాంథసిస్ మనకు వచ్చింది. దాని టైప్ ఏంటిది? ట్రిపుల్ ఓకే, దాని లెంత్ ఎంత? 0. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇదే ట్రిపుల్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు ఇంకొకలాగా అంటే, ట్రిపుల్ అని చెప్పి రౌండ్ బ్రాకెట్స్ పెట్టారనుకోండి, ఇది కూడా ట్రిపులే. అంటే ఎంటీ ట్రిపుల్. అంతే కదా, ట్రిపుల్ అని పెట్టాము అంటే ట్రిపుల్ అని పెట్టి రౌండ్ బ్రాకెట్స్ ఇచ్చామనుకోండి, అది ట్రిపుల్ డేటా టైప్ కింద తీసుకుంటుంది. చూడండి, అది ఎంటీ ట్రిపులే, దాని టైపు క్లాస్ ట్రిపులే, దాని లెంత్ 0నే. ఇప్పుడు దాంట్లో ఈ- వాల్యూస్ ఇస్తే parentheses లో అది తీసుకుంటారా? అవును, ఇక్కడ నేను చెప్తాను చూడండి. అది నెక్స్ట్ ఉంది, ఇక్కడే ఉంది. Tuples may contain any type of value including different data types. We can create tuple with int, float, boolean, string, complex, list, tuple, set, dictionary, frozen set, range, none. ఇయేగా మనం డిస్కస్ చేసిన డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం టిపుల్లో క్రియేట్ చేయొచ్చు, టిపుల్లో ఇన్సర్ట్ చేయొచ్చు. అర్థమైందా అండి? ఈ స్పెసిఫిక్ డేటా టైప్కి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన డేటా టైప్స్కి డిఫరెన్స్ ఏంటనేది. ఒక ఇంటిజర్ డేటా టైప్లో మనం ఇంటిజర్స్ని మాత్రమే పెట్టగలం, ఒక ఇంటిజర్ని మాత్రమే పెట్టగలం, ఒక ఫ్లోట్ వాల్యూలో ఒక ఫ్లోట్ని మాత్రమే పెట్టగలం. కానీ ఇక్కడ అన్నిటిని గ్రూప్ చేసి రకరకాల వాటిని అన్నిటిని కలిపి పెట్టవచ్చు. ఇక్కడ నేను టిపుల్లో ఏం డిఫైన్ చేశానో చూడండి ఒకసారి మీరు. ఈ టిపుల్లో ఏం డిఫైన్ చేశాను చూడండి. 1 2 3 1 2 ఇంటిజర్, ఓకే, 3 4 ఫ్లోట్, ఫ్లోట్, బులియన్, బులియన్, కాంప్లెక్స్, కాంప్లెక్స్, స్ట్రింగ్, రేంజ్, నన్, సెట్, లిస్ట్. ఇది వచ్చేసరికి చెప్పండి. 4 triple. 3 ట్రిపుల్ అదే. ఓకే, డిక్షనరీ, ఇది డిక్షనరీ, డిక్షనరీ, సెట్, సెట్, Frozen ఫ్రోజన్ set. సెట్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ టిప్పుల్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి,
మనం ఏ ఆర్డర్లో ఇచ్చామో అన్నీ అదే ఆర్డర్లో వచ్చినాయి చూడండి. వెరీ డిసిప్లైన్ అన్నమాట ఇవన్నీ. చూసారా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. క్లియర్. ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి. టిప్పుల్ని మీరు ఒక వాల్యూతో డిఫైన్ చేస్తే ఏమవుద్ది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 1 ఇది టిప్లేగా, రౌండ్ బ్రాకెట్ లోపల డిఫైన్ చేసేది టిప్లేగా, అంతేనా? ఎస్. దాని టైప్ ఏమొచ్చిందో చూడండి ఒకసారి. ఇది ఇంటీజర్. ఎందుకు వచ్చిందండి ఇంటిజర్? 1 ఇచ్చారు కాబట్టి. అవును, టిపుల్ డిఫైన్ చేసేది అట్లాగే కదా. ట్రిపుల్ అన్ని ఉంటాయి కదా, లైక్ ఇంటీజర్స్ కానీ లైక్. అన్నీ ఉంటాయి అనేది రూల్ కాదు, అన్నీ ఉండొచ్చు అనేది ఫ్లెక్సిబిలిటీ నేను చెప్పింది మీకు. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు? ఓన్లీ టిపుల్లో నేను ఓన్లీ ఇంటిజర్స్ క్రియేట్ చేశా. అప్పుడు నేనేం అడగలేదు. ఆయన అడిగిందా నాకు ఓన్లీ ఇంటిజర్లో ఇచ్చాం, ఫ్లోట్లు వేయి, స్ట్రింగ్ వేయి, కాంప్లెక్స్ లేదు. ఏది, ఇంకో లిస్ట్ ఏది, ఇంకో టిపుల్ ఏది అని అడిగిందా? లేదు. సో ఇక్కడ ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, లిస్ట్లో మనకి టిపుల్లో మనకి ఇన్సైడ్ ఆఫ్ ది టిపుల్ మనం ఏ డేటా టైప్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎటువంటి డేటానైనా కానీ ఆ టిపుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించడం కోసం ఈ డేటా టైప్స్ అన్నిటిని నేను ఇక్కడ కవర్ చేసింది మీకు. క్లియర్ అండి? క్లియర్. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేమంటానంటే, కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ అంటే రౌండ్ బ్రాకెట్స్ ఉంటే సరిపోద్ది కదా, నేను ఒక ఎలిమెంట్ ఉన్నా దాన్ని ట్రిపుల్గా డిఫైన్ చేయాలి అంటే 1 పెట్టి వదిలేస్తాను అంటే అది ఇంటిజర్గా తీసుకుంటుంది. కానీ దాన్ని ట్రిపుల్గా తీసుకోవాలంటే నేను ఏం చెప్పాను మీకు? ట్రిపుల్ ఈజ్ డిఫైన్డ్ విత్ రౌండ్ బ్రాకెట్స్, అదే మీ భాషలో బ్రాకెట్స్, రౌండ్ బ్రాకెట్స్ విచ్ ఆర్ సపరేటెడ్ విత్ కామా సపరేటెడ్ వాల్యూస్. సో అక్కడ మీకు 1 ఎలిమెంట్ ఉన్నా కానీ దాని పక్కన కామా పెడితే మాత్రమే అది ట్రిపుల్ అని ఐడెంటిఫై చేస్తుంది. క్లియర్? మనకి ఇంటీజర్ లో కూడా తీసుకుంటది కదా, ఐ మీన్ స్ట్రింగ్ లో కూడా తీసుకుంటది కదా. స్ట్రింగ్ కదా ఇంట్లోనే తీసుకుంటది కదా. ఎక్కడ ఇంట్లో? అర్థం కాల నాకు. మామూలుగా మనము ఇంట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు ఇంకో వాల్యూస్ ఇచ్చాం కదా కామా తోటి. అవును, అక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, మనం డిస్కస్ చేసేది ఏంటిది? ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ట్రిపుల్ని ఎట్లా డిఫైన్ చేస్తావు నువ్వు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటిది, సింగిల్ ఎలిమెంట్ ట్రిపుల్ని క్రియేట్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఓకే, T1 ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ని ఎట్లా డిఫైన్ చేస్తావు? 2, 3. ఇది 2, ఒక ఎలిమెంటే నేను అడుగుతున్నా, 2 ఇచ్చేస్తావు, ఇంతే కదా నార్మల్గా చేసేది మనం. అవును. ఓకే, ఇప్పుడు నేను T1 అడిగా, 2 వచ్చింది. నాకు ఎట్లా రావాలి ట్రిపుల్ అంటే? రౌండ్ బ్రాకెట్స్ రావు కదా. అందుకే నాకు డౌట్ వచ్చింది, నేను టైప్ చెక్ చేశా. అదేం చెబుతుంది? ఇంటిజర్ అంటుంది. అదే నా డౌట్ కూడా. అది నేను చెప్పేది అందుకోసం అన్నమాట. సో అలా కాకుండా మీరు సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక ట్రిపుల్ డేటా టైప్ ని క్రియేట్ చేయాలి అనుకో, అప్పుడు మీరు ఏం చేయాలి? కామా ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ట్రిపుల్ అని తీసుకుంటాం. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? రైట్. అదే మీరు 2, 3 ఇవ్వండి. T1 లో 2, 3 ఇస్తే మనల్ని ఏమడుగుతుంది? ఏం అడగదు. అంటే ఇంట్ వస్తుందా ట్రిపుల్ వస్తుందా అని డౌట్. ట్రిపుల్ ఎందుకు వస్తుంది? ఇంట్ ఎందుకు వస్తుంది అసలు? మనం స్టార్టింగ్ లో ఇంటీజర్ ఇచ్చాం అంటే అయ్యో, ఓకే స్టార్టింగ్ లో ఇంటీజర్ ఇంటిజర్ ఒకటే value ఇచ్చాము, తీసుకుంటది. కానీ అది ఏమని ఇచ్చింది మనకి? ట్రిపుల్ అనే ఇచ్చింది కదా. నేను అనేది ఇది కాదు, అసలు వెరీ స్టార్టింగ్ మనము ఇంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు, ఇంటీజర్ డిఫైన్ చేసినప్పుడు. శ్రీకాంత్ డౌట్ క్లారిఫై కావాలంటే మీరు ఇంట్ అని మెన్షన్ చేసి దాంట్లో 2 నెంబర్స్ కామా సపరేటెడ్ ఇవ్వండి, అది యాక్సెప్ట్ చేయదు, వాల్యూ ఎర్రర్ వస్తుంది. శ్రీకాంత్ అడుగుతుంది ఏంటంటే ఇంట్ లో కూడా 2 వాల్యూస్ ఇచ్చేటోళ్ళం కదా అన్నాడు. మనం ఇంట్లో ఒకటే వాల్యూ ఇస్తాం. ఇంట్లో ఎక్కడ ఎప్పుడు ఒక వాల్యూనే కదా మనం ఇచ్చింది. ఇప్పుడు చూడు, ఏది ఇప్పుడు నువ్వు ఇంట్ ఎట్లా డిఫైన్ చేస్తావు? A ఈజ్ ఈక్వల్ టు 12 అని డిఫైన్ చేస్తావు, అంతే కదా. అంతే. ప్రింట్ A టైప్ ఏమొచ్చింది నీకు? ఇంటే వచ్చింది. ఇంట్ వచ్చింది, అంతే.
అదే నువ్వు సింగిల్ ఎలిమెంట్ తో ట్రిపుల్ని ఆ, చేయాలనుకో, నేను అది చెప్పేది. ఇది కూడా ఇంటే, ఆహా, అది ఇంటే, ఇది ఇంటే, ఇంటిజర్ గానే కన్సిడర్ చేస్తుంది. ఓకే. కామా ఇస్తే అది ట్రిపుల్ కింద ఇక్కడ దీని కన్వర్ట్ అవుతుంది కామా అనుకోవచ్చు. ఇస్తే ఇది ట్రిపుల్ కింద కన్సిడర్ ఓకే, చేస్తుంది. ఓకే, క్లారిటీ, ఓకే, క్లియర్. ఓకేనా? నువ్వు ఇంటర్వ్యూలో జస్ట్ కొంచెం ట్రిక్కీగా అడగాలి అనుకున్నారు అనుకోండి, సింగిల్ ఎలిమెంట్ ట్రిపుల్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే మన బండారం బయటపడిపోద్ది. మనకి ఏం గుర్తుంటది? ట్రిపుల్ అంటే రౌండ్ బ్రాకెట్లు ఉంటే సింగిల్ ఎలిమెంట్ ఉన్నాడు కాబట్టి ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు కామా అవసరమా? అవసరం లేదు కదా, వదిలేస్తాం. వెరీ గుడ్ అమీర్పేట్ బ్యాచ్ అంటారు అనమాట. అందుకే బ్రో మీ బ్యాచ్ అయ్యాము. ఓకే, రైట్, డన్. క్లియర్ అండి ఇది? సింగిల్ ఎలిమెంట్ ట్రిపుల్ క్లియరా Clear. అందరికి? క్లియర్ క్లియర్ క్లియర్, క్లియర్. ఓకే, డన్. ఇప్పుడు ఇందాక నేను టిపుల్ క్రియేట్ చేయడానికి టిపుల్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను, గుర్తుందా? మర్చిపోయారా? గుర్తుంది ఆ. ఎంటీ ట్రిపుల్ కి ఆ. దాని లోపల నేను స్ట్రింగ్ ఇచ్చా. అప్పుడు అది ఏం చేసిందో చూడండి. టిపుల్ అనే ఫంక్షన్ లోపల నేను ఈ స్ట్రింగ్ ఇస్తే అది ఏం చేసింది? మనం కామాస్ మెన్షన్ చేయలేదు కాబట్టి అదే కామాస్ మెన్షన్ కాదు, చెయ్యకపోయినా చేయలేదు. కానీ నువ్వు టిపుల్ అని చెప్పి, టిపుల్ అనేది ఒక క్యారెక్టర్, ఆడొక సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, ఆడికి ఆల్రెడీ టిపుల్ ఎట్లా ఉంటుందో తెలుసు. ఆడు దాంట్లోకి దేన్ని పంపించినా కానీ దాన్ని టిపుల్గా మార్చేస్తాడు ఆడు. సో అట్లా మనం స్ట్రింగ్ని పంపించాం, టిపుల్ ఇస్తే ఓకే, అదేమందో. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిపుల్ ఇచ్చాము, చూడండి ఒకసారి. ఇందాక మనం ఎంటీ టిపుల్ని ఎట్లా క్రియేట్ చేసాము? ఎంటీ టిపుల్ని ఎట్లా క్రియేట్ చేసాము మనం? జస్ట్ రౌండ్ బ్రాకెట్స్ ఇచ్చాము ఒక ట్రిపుల్ అని ఇచ్చి Is ఒక equal వాల్యూ to- కి ట్రిపుల్ అని ఇచ్చి ఎంటీ బ్రాకెట్ లో అంటూ బ్రాకెట్స్ ఇచ్చి. ఇదే కదా. Hmm. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఈ స్ట్రింగ్ లో ఏమైంది? దీన్ని ఏం చేసింది? ఇది ప్రతి క్యారెక్టర్ని సపరేట్ చేసి పాడేసింది కామాలతో, స్పేస్తో సహా. ఇప్పుడు దీని లెంత్ ఎంత? దీని లెంత్ ఎంత అండి? దీని లెంత్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి? ఎవరు? లెంత్ ట్రిపుల్ లైన్ ఆఫ్ length of a 18. అర్థమైందా? ఇదే ప్లేస్లో మీరు ట్రిపుల్ బాగా చేస్తుంది అని చెప్పి మీరు ఇప్పుడు 1 2 3 ఈ పెద్ద నెంబర్ ఇచ్చారనుకోండి, సింగిల్ గా తీసుకుంటుందా? చూడండి Integer. ఏమంటుంది అది? ఓకే, int object is not a రే బాబు స్వామి, నాకు ఇంటిజర్ ఎందుకు ఇచ్చావురా? నేను ఏం చేయాలి దాన్ని? దాన్ని ఎట్లా సపరేట్ చేయాలి నేను? ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరబుల్. ఇటరబుల్ అంటే ఏంటండి? లూప్ లో పెట్టి తిప్పడం. ఆ లూప్ లో పెట్టి తిప్పడానికి ఇంటిజర్ అనేది ఇనెలిజిబుల్ రా బాబు. నేను దాన్ని తిప్పడానికి, దాన్ని పట్టుకుని ఏలాడడానికి నా దగ్గర ఏం లేదు అని చెప్తుంది అది సింపుల్ గా. క్లియరా? ఇక్కడ ఇంకొక డౌట్, ఇప్పుడు చెప్పండి. మనము సింగిల్ డబుల్ కోట్స్ లో ఒకటే స్ట్రింగ్ ప్రొవైడ్ చేసినాం కదా, డబుల్ కోట్స్ మళ్ళీ కామా పెట్టి ఇంకొక స్ట్రింగ్ కూడా ఇస్తే దాన్ని 2 వాల్యూస్ తీసుకుంటారా? వాటిని కూడా మొత్తం సపరేట్ చేసి గుడ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కోసం ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను? ట్రిపుల్ అని చెప్పి ఇంటీజర్స్ ఇచ్చారు మూడు. అదే ఓకే. ఇప్పుడు జస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడే నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే అదేమంటుంది? రే స్వామి, నేను ఒక్కదానికే పని చేస్తా, రెండో దానికి నాకు సంబంధం లేదు. ట్రిపుల్ ఎక్స్పెక్టెడ్ ఎట్ మోస్ట్ మాక్సిమం 1 ఆర్గ్యుమెంట్. నువ్వు నాకు ఇక్కడ ఒక్కదాన్నే ఇవ్వు, రెండో దాన్ని అయితే కన్ఫ్యూజ్ అయిపోతా. పూరి జగన్నాథ్ సినిమా అయితే కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టేస్తాడు, కానీ ఇదైతే ఎర్రర్ ఇచ్చేస్తుంది. అది అడిగేది ఒక్కటే, ఆ ఒక్కదాన్ని మనం ఇచ్చినంత వరకే సేఫ్. ఒక్కదాన్ని మించి ఇంకో దాన్ని ఇచ్చామో దానికి బుర్ర పని చేయదు అనమాట ఇంకా. ఓకేనా? క్లియర్?
ఓకే. ఆ టిపులే వాడుతున్నాడు కదా మళ్ళీ నేను టిపుల్ ఇచ్చేస్తాను లోపల అంటే అది ఈ పని చెప్తుంది అనమాట. బాబు నువ్వు టిపుల్నే ఇవ్వాలి, టిపుల్ ఎలిమెంట్స్ అన్నిటిని నువ్వు ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ నేను ఎందుకు? అంతే కదా, టిపుల్ ఎలిమెంట్ని ఇవ్వాలి అంటే నీ గ్రౌండ్ బ్రాకెట్స్ సరిపోతాయి కదా దీనికి. గైస్ అర్థమైందా నేను అన్నది? ఇప్పుడు ఒక టిపుల్ని డిఫైన్ చెయ్యాలి అంటే మనకి ఓన్లీ రౌండ్ బ్రాకెట్ సరిపోద్ది. ఇది టిపులే కదా. హలో Yes. హలో హలో మైక్ టెస్టింగ్. Yes. అది ట్రిపుల్ అది. ఆ టిపుల్ని క్రియేట్ చేసేదానికి మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నాకు టిపుల్ అని పెట్టడం ఎందుకు? అది టిపుల్ అని చెప్పి రౌండ్ బ్రాకెట్లు ఉంటే నాకు తెలుస్తుంది అని చెప్పి పైథాన్ అంటుంది అనమాట. మళ్ళీ టిపుల్ అనే దాన్ని ఎందుకు వాడుతున్నావు? టిపుల్ అనేది వేరే పర్పస్ కోసం తయారు చేసింది ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ. దాన్ని నువ్వు ఎక్కడ వాడాలో అక్కడే వాడు. ఇటరేటబుల్ అయ్యే ఆబ్జెక్టులకు మాత్రమే పనిచేస్తుంది. సరే నువ్వు ఇచ్చావు కదా, నువ్వు చెప్పింది నేను మాట వినాలి అనుకున్నావు అనుకో, ఎందుకు పనిచేసింది? స్ట్రింగ్ కాబట్టి ఇటరేటబుల్ ఆబ్జెక్ట్ ఇది. క్లియర్? Yeah, clear. క్లియర్. రైట్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. The word iterable in the error message is indicated that a single integer can't be iterated. It means single integer data type. It does not contain multiple values that can be accessed one by one. దానికి 1ని ఇస్తే 0ని 0ని 1ని 1 0 0ని అట్లా తీసుకురావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి అది ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఇటరబుల్ అంటే మీనింగ్ కోసం మీకు రాశాను. ఓకే. టిపుల్ అనేది ఇండెక్స్ని సపోర్ట్ చేస్తుందండి. క్లియరా? ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అందరూ గుర్తుందా, మర్చిపోయారా? Yeah, గుర్తుంది. గుర్తుందా? Mm, రైట్, mm. నాకు అదే కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ లో ఉన్న ఈ 3 అనే ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తారు? అది T of T డాట్ index ఇండెక్స్. 0 1 2. అబ్బాయి నేను అది కాదుగా చేస్తుంది. ఆల్రెడీ మీకు ఇండెక్సింగ్ మీద మంచి కమాండ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా ఉన్న ఫంక్షన్ని వాడాను. అంతకుముందు క్లాస్లో ఎవరో అడిగారు, ఏం అడిగారు అంటే డైరెక్ట్గా ఇండెక్స్ని మనం కనుక్కోలేమా అని. కానీ ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఈ ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఇండెక్స్ కనుక్కునేటప్పుడు మనం ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఒక 3 1లు ఉన్నాయి అనుకోండి, మనం 1 యొక్క ఇండెక్స్ కనుక్కోమన్నాం అనుకోండి, ఫస్ట్ 1ని కనుక్కుంటే ఇంకా తర్వాత నిద్రపోద్ది. మనం ఏం చెప్పాం? 1 ఇండెక్స్ కనుక్కోమన్నాం తప్పితే ఒకటోసారి వచ్చే ఇండెక్సా, ఒకటేసారి వచ్చే ఒకటి ఇండెక్స్, సెకండ్ టైం వచ్చే సెకండ్ ఇండెక్స్, లేకపోతే థర్డ్ టైం వచ్చే 1 ఇండెక్స్ కనుక్కోమని మనం చెప్పలేదు కదా. అది దాని డిఫాల్ట్ అనమాట, దాని లిమిటేషన్. క్లియరా? ఇప్పుడు దీని ఇండెక్స్ ఎంత? 10. ఇప్పుడు నాకు ఇది కావాలి. సరే చూడండి, ఇప్పుడు ఇండెక్సింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం? హాలిడేస్ ఎక్కువైపోయినాయి మీకు. ఇండెక్స్ని ఎట్లా యాక్సెస్ చేస్తాం? స్ట్రింగ్ అది స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం కదా మాస్టర్. అంటే కాన్సెప్ట్ గుర్తుంది కానీ ఎలా String 10 చెప్పాలో అదే. గుర్తు రావట్లేదు ఆబ్జెక్ట్ బ్రాకెట్స్ లో 10. ఆ వేరియబుల్లో ఒక సింగిల్ ఎలిమెంట్ కావాలంటే డైరెక్ట్గా దాన్ని ఇండెక్స్ ఇస్తాం. ఇప్పుడు నాకు ఏం కావాలి? దీని లోపల ఉన్న 3 కావాలి. దీన్ని ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయొచ్చు? విత్ నెగటివ్ ఇండెక్స్, పాజిటివ్ ఇండెక్స్ ఓకే క్లియర్. దీన్ని మనము ఒక ఎలిమెంట్ లోపల ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ని నెస్టెడ్ ఇండెక్సింగ్ అంటామండి మనం. ఓకేనా? నెస్టెడ్ ఇండెక్స్. గైస్ క్లియర్? ఓకే. రైట్. ఇప్పుడు నాకు మీరు అదే విధంగా నాకేం చెప్తారంటే, ఇది నేను ఒక్కళ్ళనే అడుగుతానండి క్వశ్చన్, మీకు ఒక 1 minute టైం ఇస్తా.
ఒక స్పెసిఫిక్ పర్సన్ని మాత్రమే అడుగుతా 1 2 3 లెక్క పెట్టుకుని. ఓకేనా? అడగొచ్చండి, అందరు రెడీనా? Yes. దుర్గా కరుణాకర్, చెప్పండి సార్. కేకే, అయ్యో, నిఖిల్, చెప్పండి. ఓకే చెప్పండి. శ్రీకాంత్, ఉన్నాను బ్రో. అరవింద్, yes. అరవింద్, అరవింద్, ఆర్ ఇదేంటి ఇంత ప్లాన్ చేసి అరవింద్ దగ్గరికి వస్తే మీట్లో ఉన్నాడు? మా వాయిస్ వినిపించట్లేదా? ఆయన సిస్టమ్. ఓకే, కేకే చెప్పమ్మా, 99ని ఎలా ఫెచ్ చేయాలి? సెకండ్ 99ని. కేకే ఒక్క నిమిషం సార్, చెప్పండి. సెకండ్ 99. స్టెప్ బై స్టెప్ చెప్పాలా? నాకు మొత్తం అంతా ఒకేసారి చెప్పవలసిన లేదు. ఫస్ట్ ఏమి ఇవ్వమంట? మైనస్ ఈ బ్రాకెట్లు కన్ఫ్యూజన్ వస్తుందా? తప్పులో మొత్తం లోపల పెట్టారని. నేను ఇప్పుడు చెప్పిన నెస్టెడ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది ఎంతవరకు అర్థమైందని చెక్ చేయడానికి రాసిన డేటా ఇది. పై దాంట్లో డైరెక్ట్ గా మనం మైనస్ వాల్యూ నెగిటివ్ ఇండెక్స్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ అప్లై చేయాలంటే అసలు ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి చెప్పండి? 1 2 3 4. చీ ఈశ్వర్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా లిస్ట్ లో? నాలుగే కదా. ఎలిమెంట్స్, సారీ. ఇద్దరు ఒకటే పార్టీ అయితే. శ్రీకాంత్, separated by commas का 20. శ్రీకాంత్, బ్రో ఉన్నాను. ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయమ్మా లిస్ట్ లో? ఏమో బ్రో, నాకు ఇది అర్థం కాలేదు. నిఖిల్, 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అర్థం కాలేదు అంటున్నారు. 5 Fine ఇక్కడ element. 4 అయితే నాకు 4 అయితే క్లారిటీ కనిపిస్తుంది. 1 2 3 4. 1 2 3 4. 4. మరి దీని మొత్తాన్ని ఎవరికి ఇస్తారు? మా అత్తగారికి మీ అత్తగారికి ఇద్దామా? నేను ఏం చేస్తారు మరి? ఓకే, నేను ఎలా కౌంట్ చేశానంటే స్క్వేర్ అదంతా బ్రాకెట్స్ సెట్ కింద అంతా ఒకటి. లెక్కేసుకున్నా. నేను కూడా అదే, నేను 4 కోసమే చూస్తున్నా, 4 కదా ఉంది అని. స్క్వేర్ బ్రాకెట్లు కౌంట్ చేస్తున్నారా? అంటే స్టార్టింగ్ ఎండింగ్ అది ఒక ఎలిమెంట్ కింద ఆహా. స్క్వేర్ బ్రాకెట్స్. అట్లయితే స్టార్టింగ్ ఎలిమెంట్ ఉన్నాయి కాబట్టి అది ఒక్కటే ఎలిమెంట్ అని చెప్పాల్సింది, దరిద్రం వదిలిపోయేది. సో 1 2 3 కామా 4 సపరేటెడ్ వాల్యూస్ అన్నాం కదా. నా లిస్ట్ లో ఉన్న ఎన్ని ఎలిమెంట్లని లెక్కేసుకుంటూ రాకూడదు, ఎందుకనంటే లిస్ట్ అనేది ఒక ఎలిమెంట్ కదా. లిస్ట్ అనేది ఒక ఎలిమెంట్ కదా.
ఇక్కడ నేను మీకు టిపుల్లో అదేగా చేసింది. ఇక్కడ చూడండి, టిపుల్లో ఏం క్రియేట్ చేశాను, ఇదంతా కలిపి ఒక ఎలిమెంటే కదా, ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్, ఇదంతా కలిపి ఒక ఎలిమెంటే. అందులో 3 ఉన్నాయి, 6 ఉన్నాయి, 100 ఉన్నాయి, మీకు అనవసరం. ఇది ఒక ఎలిమెంటే, ఇది ఒక ఎలిమెంటే. అర్థమైందండి? అవును అవును బ్రో. ఇప్పుడు 1 2 3 4 ఉంది కదా, మీరు టుపుల్ల ఉమ్. పైన ఇచ్చారు. దాన్నే మీరు 4 టైమ్స్ రాశారు, 4 ఎలిమెంట్స్ అనుకున్నాను నేను. ఆహా, లేదు లేదు లేదు. ఇక్కడ చూడండి, 1 2 3 4 కామా తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లిస్ట్. ఈ లిస్ట్ లోపల ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, మళ్ళీ ఇందులో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి చెప్పండి పోనీ నాకు ఇప్పుడు. ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? దాంతో 7 అయితే elements. 3 3 3 ఆ, 7, 8. అసలు ఎట్లా కౌంట్ చేస్తున్నారు మీరు? బ్రాకెట్ లోపల బ్రాకెట్ అది ఫస్ట్ ఇది 4 తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఉంది కాబట్టి నామంతా కలిపి ఒకటి తీసుకున్నాం. దాని తర్వాత బ్రాకెట్ లోపల 2. ఆహా, 3 అంటే పైదాని ఎగ్జాంపుల్ ప్రకారం అట్లానే కౌంట్ చేసాం. అంటే 1 to 99 ఒక ఎలిమెంట్, నెక్స్ట్ -1 to 1 to 99 ఎందుకు ఒక ఎలిమెంట్? ఇవన్నీ కామా సపరేటెడ్ వాల్యూస్, ఇండిపెండెంట్ వాల్యూస్. దీని ఎక్కడ మీరు బంధించలేదు. 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక ఎలిమెంట్ దీని ఇంటర్నల్ గా వచ్చినప్పుడు. సరే, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి. ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎన్ని? 6 6 ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? 4. ఒకటే 1 ఒకటే ఓయ్ కదా. 4 అవునా? 4 స్వామి, Four. 4 ఉన్నాయి స్వామి. కామా 4 separate. 4 ఓకే 4 4 4 4 ఇది ఓకే, కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. ఇంకొకసారి అడుగుతాను నేను ఒకసారి మిమ్మల్ని. repeat. ఓకే, రైట్. ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయండి? 4. 4 ఉన్నాయి. 4 క్లియర్ కదా? ఆ, Yes. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? 5 5. ఉన్నాయి. 5 క్లియరా? యా ఇంతవరకు Yes. 5 ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? 6 అవుద్ది. ఈ టోటల్ లిస్ట్ లో టోటల్ లిస్ట్ లో టోటల్ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? 5 అంతే ఉంటుంది. 4 టోటల్ 5. షూరా షూర్ శ్రీకాంత్? పక్కా? పక్కా బ్రో. అలా తూచానుగా? లేదు తూచ్ అయితే లేదు ఈసారి. ఇదిగో 4 అండ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ ఇదంతా ఒకటే కదా సెట్. ఓకే, రైట్. మళ్ళీ 11 to చెప్తున్నాను, 66. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. 6 టోటల్ Four. లేకపోతే సబ్ లిస్ట్? టోటల్ అయితే 5. శ్రీకాంత్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. 5 అని అనుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలోనే క్లోజ్ అయిపోయింది కదా. అనుకుంటాం ఏంటి శ్రీకాంత్? 5 5 ఓకే. ఇదంతా మీకు అంటే- బెయిట్ సంగతి వదిలేయండి, బెయిట్ పంచాయతీ వదిలేయండి. అసలు మీరు కామర్స్ చూసుకోవాలి. నువ్వు మెయిన్ లిస్ట్ లో నీకు ఎన్ని దొరికినాయి? 1 2 3 4 ఇదంతా కలిపి ఒకటే ఎలిమెంట్ నీకు, ఇంకా నో ఆప్షన్. లోపల ఇక ఇంటర్నల్ గా ఎన్ని ఉన్నా సరే అది ఒక సంబంధం ఎలిమెంట్ లేదు కిందే నీకు. కన్సిడర్ అవుతుంది. నువ్వు అది దాని లక్షణం, అది లిస్ట్ లక్షణమే దాని లోపల బోల్డ్ ఉంచుకుంటాం. ట్రిపుల్ లక్షణమే దాని లోపల బోల్డ్ ఉంచుకుంటాం. ఎన్ని సపరేట్ గా బ్యాగుల్లో వేసుకుంది అనేది దానికి ఇంపార్టెంట్, అంతే. ఎన్ని ఇండెక్స్ పొజిషన్స్ అరేంజ్ చేసింది అనేది దాని లెక్క. ఓకే, క్లియరా? నేనైతే ఇంకా క్లియర్ అవ్వలేదు అనుకుంటాను మీకు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు. సరే, ఒకసారి చూడండి, దీనిలో ఎంత క్లియరా?
దీంట్లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయండి? 7 ఉన్నాయి. సెవెన్ క్లియరా? యా క్లియర్. నాకు ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి? టిల్ 7. 7 ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా 7 ఇప్పుడు యా ఇప్పుడు 7. క్లియర్ కదా? యా ఇప్పుడు 11. ఇప్పుడు 12. షూరా? షూర్ బ్రో 12. ఏమండి క్లియరా అందరికి? యా యా ఇది అర్థమైంది guys. మీరు క్లియరే కదా? మళ్ళీ తూచి ఎవరు లేరు కదా? బీసీ ఎవరు చెప్పలేదుగా? లేదు 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 ఇది అర్థమైంది. ఉమ్. పర్వాలా. అర్థమైంది, వాళ్ళు డౌట్గా చెబుతున్నారు ఏదో. కాదు కాదు అన్ని బ్రాకెట్స్ వేసేసరికి ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యాం కొంచెం. ఓకే రైట్. Yeah. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? Yeah. నమ్మొచ్చు కదా? ఒక డౌట్, చెప్పు, మాకు ఇదే కావాలి, చెప్పు. ఇది 12 అని చెప్పి మనం ఇప్పుడు మాన్యువల్ కౌంట్ చేసుకున్నాము, అది ఇండెక్సింగ్ లో చూసుకోవచ్చా ఎన్ని ఎలిమెంట్స్ అని? వచ్చింది కదా? ఇందాక మీకు ఇండెక్స్ ఫంక్షనాలిటీ ఒకటి చెప్పాను మీకు. ఏమని చెప్పాను? దాని లిమిటేషన్ ఏమని చెప్పాను నేను మీకు? ఇండెక్స్ అని రాసి ఫలానా 1 అని చెప్పి మీరు రాశారనుకోండి, దాని ఇండెక్స్ ఎంత అని ఇస్తుంది మీకు? 0. 0. స్టార్టింగ్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి. నార్మల్గా అదే కదా ఇండెక్స్ ఫంక్షనాలిటీ, అదే కదా. Yeah. 0 ఇండెక్స్లో 1 ఉందని అడుగుతుంది. ఒకవేళ మీరు 11 అడిగారు అనుకో, ఏమిచ్చింది? నాకు 11th కావాలని అడిగాను నేను ఇండెక్స్. లేదు. ఏముంది? Not in list ఉంది. ఎల్లవా Not in ఉంది. list. కానీ మనకు 11 ఉంది చూడండి లిస్ట్లో. ఒక చోట కాదు, 2 చోట్ల ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు దాన్ని? ఎందుకు ఇవ్వట్లేదు? 11 అనేది ఎలిమెంటా, ఎలిమెంట్ లోపల ఎలిమెంటా? ఎలిమెంట్ ఎలిమెంట్ లోపల లోపల ఎలిమెంట్. అందుకనే దాన్ని ఇవ్వట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 34 ఉంది. 34 అది కూడా ఏమని ఎలిమెంట్ చెప్తుంది? లోపల element. 34 Not అనేది in list. ఎలిమెంట్ లోపల ఎలిమెంట్ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు 55 ఇచ్చా, దాని ఇండెక్స్ ఎంత 7. చూడండి? 1 ఎందుకంటే బయట 2 0 1 2 3 3 4 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4 5 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 ఇక్కడి నుంచి 6 7. ఇక్కడ వరకు 6 7. అదేగా ఇచ్చింది. ఎస్. ఓకే క్లియర్? ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ కూడా ఒక 55 ఉంది, ఇక్కడ కూడా ఒక 55 ఉంది. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది? స్టార్టింగ్ లో ఉన్నది తీసుకుంటుంది. క్లియర్ అండి? నేను ఫస్ట్ నుంచి Yeah. మీకు ఇండెక్స్ ఫంక్షన్ ఎందుకు చెప్పలేదు అంటే దీనికి ఉన్న లిమిటేషన్ అది. డూప్లికేట్స్ ఉంటే ఫస్ట్ దాన్ని డిఫాల్ట్ గా తీసుకొచ్చేద్ది, ఫస్ట్ దాని ఇండెక్స్ తీసుకొచ్చేస్తుంది. క్లియర్? ఒక డౌట్, చెప్పండి. ఇప్పుడు ఆ ఇండెక్స్ లో -2 ఇవ్వండి ఒకసారి, 55 తీసేసి. ఇండెక్స్ లో -2 ఇవ్వను. -2 minus ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నెగిటివ్ ఇండెక్స్ లో కౌంట్ చేసుకుంటాను, నాకు ఇప్పుడు 88 కావాలి. ఆడ తీసేయాలి. ఇండెక్సింగ్ అసలు మీరు ఎట్లా మెన్షన్ చేయాలని చెప్పానో ఇక్కడ ఇచ్చింది ఏంటిది?
నీకు దేని యొక్క ఇండెక్స్ కావాలో ఆ ఆ ఇండెక్స్ ఇప్పుడు నాకు 55 ఇండెక్స్ కావాలా, 55 నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా వాల్యూని. నువ్వు ఇక్కడ -1 అంటే -1 అనేది నీకు ఉందా లేదా అంటే ఏమొస్తుంది అప్పుడు? లేదు, లేదనే -1 అనేది వస్తుంది. లిస్ట్ లో లేదని వస్తుంది. అంతేగా నువ్వు దీని ఇండెక్స్ ని కలిపేయద్దు. ఇండెక్సింగ్ ని నువ్వు ఫంక్షన్ ని యాక్సెస్ చేయాలంటే నువ్వు వాడడానికి ఉన్న ఒకే ఒక్క రూట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇండెక్స్ ని నువ్వు ఒకదాని స్ట్రింగ్ నైనా లేకపోతే ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ డేటా టైప్, లిస్ట్, సెట్, టుపుల్, వీటిలో దీని ఒక సీక్వెన్స్ డేటా టైప్స్ అంటారు. వీటిలో ఉన్న ఒక ఎలిమెంట్ నువ్వు యాక్సెస్ చేయాలంటే నువ్వు వాడాల్సిన స్క్వేర్ బ్రాకెట్స్ ఇండెక్సింగ్ కి. స్ట్రింగ్ లో మనం ఏం వాడాం? స్క్వేర్ బ్రాకెట్స్ వాడాం, కానీ రౌండ్ బ్రాకెట్స్ ఎక్కడ వాడామా? లేదు లేదు. మరి Square ఇప్పుడు మీకు brackets. అక్కడ -1 పెట్టాలనే చిలిపి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే నేను నెగిటివ్ ఇండెక్స్ తో వస్తుందా లేదా అని ఆ ఆలోచనలో ఉండి పెట్టమని చెప్పున్నాను. మీరు అదే నెగిటివ్ ఇండెక్స్ తో మీరు యాక్సెస్ చేయాలంటే మీరు వాడాల్సింది ఏంటిది? ఇండెక్స్ Square అనే దాన్ని brackets. కాదు. ఆ, ఇది మీరు వాడాల్సింది, అంతే కదా. నెగిటివ్ ఇండెక్స్ మీరు ఇండెక్స్ పొజిషన్ చెబుతున్నారు, పొజిషన్లో నుంచి పట్టుకొస్తుంది. కానీ ఇండెక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మీరు ఒక వాల్యూని ఇస్తే ఆ వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో తీసుకొస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక దాంట్లో మనం అడ్రస్ చెప్పి ఆ అడ్రస్లో ఉన్న వాళ్ళని పిలుచుకురమ్మంటున్నాం. ఇంకొక దాంట్లో మనం పేరు చెప్పి వాళ్ళ అడ్రస్ పట్టుకురమ్మంటున్నాం. అర్థమైందండి డిఫరెన్స్ ఓకే. అందరికీ? కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది నాకు, లిటిల్ బిట్. ఏం కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ? ఇప్పుడు ఇది -1 ఇచ్చారు కదా, సో ఈ ఆ. -1 కి కింద అవుట్పుట్ లో అంటే నెగిటివ్ ఇండెక్స్ అనేది రైట్ నుంచి కదా తీసుకునేది, రైట్ టు లెఫ్ట్ కదా వచ్చేది. అవును, ఇది రైట్ టు వచ్చేసరికి లెఫ్టే. మరి ఇది వచ్చేసరికి 1 మరి 2 నెగిటివ్ ఇండెక్స్ లో 1 2 అదంతా ఎందుకు వస్తుంది అసలు? మనకు 4 రావాలి కదా. స్వామి, ఓ అదంతా స్వామి, ఒక ఎలిమెంట్ అదంతా ఇదంతా లాస్ట్ ఎలిమెంట్ స్వామి. ఓ ఒక ఓకే ఎలిమెంట్. ఓకే ఓకే. ఓకే సారీ. రైట్ రైట్. ఓకే ఓకే పాదరసాలు. సారీ బ్రో, అన్ని బ్రాకెట్స్ లో ఏంటి అనేది కన్ఫ్యూజన్. ఆ. ఇందా నుంచి నేను అదే కొట్టుకుంటుంది. సో ఇప్పుడు మనము 3ని అచీవ్ చేయాలంటే -1, ఆ తర్వాత ఇంకొక ఇండెక్స్ లో ఉన్న మళ్ళీ -1, దాని తర్వాత ఇండెంటేషన్ ఉన్న రైట్, -2 ఇప్పుడు పెడితే చూడండి. 3 వస్తుంది. ఇప్పుడు -1 మళ్ళీ పెట్టారు. ఇప్పుడు మీరు 3ని రాగాలనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఆ లోపల మళ్ళీ దాని పొజిషన్ ఏంటిది? మళ్ళీ లాస్ట్ది అది వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాంట్లో మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్ వచ్చింది కదా. మళ్ళీ అందుట్లో ఇప్పుడు -2 పెడితే 3. సెకండ్. -2 పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా 0 పెట్టినా వస్తుంది. సంజయ్. ఓకే. అర్థమైందా? ఇంకేమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఏం పర్లా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే స్లోగానే డిస్కస్ చేద్దాం. చెప్పండి చెప్పండి, అర్థమైందా? ఇప్పుడు క్లియర్. క్లియర్ అండి. శ్రీకాంత్, నాకు నీ మీద డౌట్గా ఉంది శ్రీకాంత్. అట్లయితే ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వండి బ్రో, ఓకే, చెప్తాను. ఓకే, రైట్. నాకు ఈ 5ని యాక్సెస్ చేయండి. 5 నా? ఆ. Yeah. శ్రీకాంత్. చెప్తున్నాను బ్రో. ఉమ్. 3 5 0,4 లాటరీ పాజిటివ్. నా దగ్గర లాటరీ డిప్లు, లక్కీ డిప్లు లేవు.
నాకు E5ని యాక్సెస్ చేయాలి మీరు. దానికి నాకు ఇండెక్సింగ్ ఎట్లా రాస్తారో చెప్పండి మీరు. జీరో 1 2 3 4 నేను 0,4 అనే అనుకుంటున్నాను కదా. జీరోనా? జీరో ఎందుకు వస్తుంది శ్రీకాంత్ అసలు? అంటే స్టార్టింగ్ నుంచి మనకి ఇండెక్సింగ్ తీసుకోవడానికి పొజిషన్ అవును, స్టార్టింగ్ తీసుకున్నావు. 9 ఏది ఇండెక్స్? 0 నువ్వు జీరో పెడితే ఏమొస్తుంది? అంటే 9 to 9 వస్తుంది. 9 నాకు వస్తుంది. నేనేం కావాలని అడుగుతున్నాను? ఓకే ఓన్లీ 5 కావాలి కదా. 4 ఓన్లీ ఇక్కడున్న 5 కావాలి నాకు. 4 4 పెడితే ఏమొచ్చింది? 3 4 ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ కదా. అవును 1 ఆ, 3 ఏం పెట్టాలి అప్పుడు నువ్వు ఈ ఎలిమెంట్ మొత్తం రావాలంటే? 3 పెట్టాలి. మళ్ళీ దీని తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? అది ఎన్నో ఎలిమెంట్? ఎన్నో ఎలిమెంట్ ఈ లిస్ట్ లో? ఇది ఎన్నో ఎలిమెంట్? చూస్తున్నాను 1 2 3 4 5th ఎలిమెంట్ అంటే ఇండెక్స్ ఎంత? 5 1 2 3 4 5 5 5 దాని లో ఇండెక్స్ ఎంత? 4 ఇప్పుడు నాకు ఇందులో ఏం కావాలని చెప్పాను? 5 కావాలన్నది. దాని ఇండెక్స్ ఎంత? నెగిటివ్ ఇండెక్సింగ్ లో చెప్పు. -2 పాజిటివ్ ఇండెక్సింగ్ లో? పాజిటివ్ ఇండెక్స్ లో వచ్చేసరికి 1 2 3 4 5 కదా. 4 ఏం ప్రాక్టీస్ చేయలేదు. చేశాను బ్రో, కాకపోతే కరుణాకర్? ఇంత ఇదిగా చేయలేదు. ఐ మీన్ చెప్పండి సిస్టర్. నాకు ఈ 56ని యాక్సెస్ చేయండి. E 1 2 3 4 E of 3 మళ్ళీ లోపల 1 2 0 1 2 3 0 1 2 2 సారీ 2 2 2 0 1 2 అంతేనా? అంతే కదా. ఓకే. 1 2 3 తర్వాత ఇదంతా ఒక ఎలిమెంట్ కాబట్టి అది నెక్స్ట్ తీసుకుని దాని లోపల మళ్ళీ ఓకే 2 0 1 ఓకే 2 దుర్గా కరుణాకర్. ఓకే ఈశ్వర్. యా ఫస్ట్. సెవెన్ యాక్సెస్ ఎట్లా యాక్సెస్ చేస్తారు? ఏం పర్లేదు, టైం పోయినా పర్లేదు. 6 A of 6 and 2. ఈశ్వర్. యా నేనే చెప్పండి. చెప్తుంది 6 and 2 6 2 కదా. నేను ఇక్కడ కోడ్ని చేంజ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి కదా. యా ఎగ్జిక్యూట్ చేయకపోతే నేను సింటాక్స్ ఎర్రర్. ఎగ్జిక్యూట్ సింటాక్స్ ఎర్రర్ కాదు వచ్చింది అక్కడ. Sorry, వచ్చింది sorry, ఏం అది ఎర్రర్? ఆగండి ఆగండి. అరవింద్ ఇది అరవింద్ వంశీ అక్కడ వచ్చింది ఏం ఎర్రర్? వాల్యూ వన్ అనేది డిపెండ్ అవ్వలేదని వస్తుంది, లైక్ ఇంట్ అనే వాల్యూ. గుంట్రొచ్చి కొడతాను వంశీ. అక్కడ వచ్చిన ఎర్రర్ ఏంటిది? టైప్ ఎర్రర్. ఎందుకు వచ్చింది అది? అది ఏం చెప్తుంది అక్కడ? ఇంట్ అనేది నాట్
ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఏమని చెప్తుంది అది సబ్స్క్రిప్టబుల్. అంటే సబ్స్క్రిప్ట్ ఏంటి సబ్స్క్రిప్టబుల్ అంటే? ఇదొక స్ట్రింగ్, ఇదొక నంబరు. ఏమొచ్చింది? వన్ ఇండెక్స్ లో ఏముంది? డి ఉంది. ఏమొచ్చింది? ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఏంటిది? ఏం చేయలేకపోతుంది, దీన్ని డివైడ్ చేయలేదు అది. ఇదంతా ఒక ఇంటిజర్ నెంబరు. ఇక్కడ 6,2 అంటే ఇందాకటి ఇది ఇంటిజర్ని ఐడెంటిఫై చేసింది. 0 1 2 ఇదంతా ఒక ఎలిమెంట్. 3 4 5 ఇందాకటి ఎలిమెంట్ లేదు కదా, ఇందాకటి ఎలిమెంట్ లేదు కదా. అప్పుడు ఏమవుద్ది? నువ్వు చెప్పిన పొజిషన్లోకి 78 వస్తుంది. 78 లో నుంచి అది దేని లాక్ వస్తుంది? ఆ లాక్ వచ్చే ప్రాసెస్ని మనం సబ్స్క్రిప్షన్ అంటాం. సబ్స్క్రిప్షన్ అంటే అంతే కదా, ఆడి దగ్గర ఉన్న వాటిని మనం తీసుకొస్తాం. ఆడి దగ్గర ఉన్న వాటిని మనకు కావాల్సిన సబ్స్క్రిప్షన్ మనం తీసుకుని మనకి ఇచ్చినట్లు మనం వాడుకుంటాము. ఇక్కడ అంతే, సబ్స్క్రిప్టబుల్ అంటే అందుట్లో వాటిని మనం ఏమీ చేయలేము, ఏమీ తీసుకురాలేము, ఏం చేయలేము ఆ పర్టికులర్ మెథడ్తో. ఇంటిజర్ని ఎప్పుడు కూడా సబ్స్క్రిప్ట్ చేయలేము. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే అందుట్లో చాలా ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఆడి దగ్గర ఒకే మూవీ ఉందనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా? సింపుల్గా అడుగుతున్నానండి. తీసుకో. అది క్లియరా? ఒకసారి చూడండి ఇక్కడ. ఈశ్వర్ యా వస్తా. క్లియర్? క్లియర్. నిఖిల్, చెప్పండి బెస్ట్. ఐ వాంట్ యాక్సెస్ ఫిజిక్స్. ఏ ఇండెక్స్ తర్వాత ఫస్ట్ ఇండెక్స్ లో 3 ఇస్తాము. ఒక్కసారి 3, సెకండ్ కూడా థర్డ్ వన్ ఓకే. 3 తర్వాత ఫ్యాన్సీ నెంబర్ వచ్చినట్టు మీకు. ఎగ్జిక్యూట్ చేస్తే నేను అడిగింది ఏంటి? 6 అడిగారా? సారీ, అయితే 2 మంచిది సార్. ఓకే. దుర్గా, వంశీ, నిఖిల్, అరవింద్ ఒక్కడే రెస్పాండ్ అవ్వట్లేదు. ఆన్లైన్ క్లాస్ లాగా జాయిన్ అయి పెట్టేసి వెళ్ళిపోయాడేమో. ఈశ్వర్ యా వస్తా. యా వస్తా. రైట్, క్లియర్. శ్రీకాంత్, నిఖిల్, వంశీ, అరవింద్ ఒకడు క్లారిఫై చేయాల అంతే. ఓకే రైట్, అర్థమైందండి. మీరు చేసే ప్రాక్టీస్ సరిపోదు. తరోగా ప్రాక్టీస్ చేయాలి. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ మీద ఇంకా. ఓకే రైట్, క్లియర్. ఇది అర్థమైందండి? ఎలిమెంట్స్ కౌంట్ క్లియరా? Yes. టిపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పాను. ఇమ్యూటబుల్
ఇమ్యూటబుల్ అంటే ఏంటి? మార్చలేము. నాన్ ఎడిటబుల్. అప్డేట్ చేయలేము. ఒక ఎలిమెంట్ Yes, అప్డేట్ sir. చేయాలంటే ఆ ఎలిమెంట్ పొజిషన్ యాక్సెస్ చేసి AF1 లో ఏముంది? 2 2 2 ఉంది. దాన్ని నేను 22కి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అదేమంటుంది? Tuple object does not support item assignment. Tuples are immutable means once they are created, their elements cannot be changed, added or removed. ఓకే, ఇక్కడ ఇందులో ఒక జంతర్ మంతర్ ఉంది, ఒక స్పెషల్ కేస్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డోంట్ ఫోకస్ ఆన్ దిస్. బట్ కానీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను టిపుల్ లోపల ఏం పెట్టాను? లిస్ట్ లిస్ట్. లిస్ట్ అనేది ఏంటిది అని చెప్పాను? మ్యూటబుల్. We can Okay. change it. సో ఇప్పుడు మీరు టిపుల్ని మీరు చేంజ్ చేయలేరు. ఐడి ఏముంది? దీని అడ్రస్ ఏముంది? 504 వచ్చింది. ఓకే, ఇది ఉంది. దీంట్లో ఇది ఎక్కడుంది? ఈ లిస్ట్ ఎక్కడుంది? లాస్ట్ ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ -1. అందులో 33 అనేది ఏంటిది? ఎక్కడుంది? మళ్ళీ -1 లోపల -1. దాన్ని 99కి అప్డేట్ చేశా. ఇప్పుడు ఏలో ఏముంది? 99. ఇప్పుడు దీని అడ్రస్ ఎంతో ఒకసారి చూడండి. 2 అడ్రస్లు ఒకటే చూడండి. మనం ఏం చేయలేదు దాన్ని. ఆ టిపుల్లో ఉండే ఎలిమెంట్ మాత్రం మనం మార్చలేము. టిపుల్లో ఒక మ్యూటబుల్ ఎలిమెంట్ ఉండి దాన్ని మార్చాలంటే మార్చొచ్చు మనం. క్లియరా? హలో Clear. హలో హలో యా, క్లియర్. లిస్ట్ మ్యూటబుల్ కాబట్టి దాంట్లోంచి చేంజ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఇక్కడ అంటే చూడండి. లిస్ట్ లో ఉన్న ట్రిపుల్ అంటే దాన్ని కూడా చేంజ్ చేయలేం లిస్ట్ లో ఉండదాన్ని. బట్ లిస్ట్ ని మార్చుకోవచ్చు. అసలు పెట్టేస్తుంది అసలు లిస్ట్ లో లిస్ట్లో ట్రిపుల్ ఆ కాన్సెప్ట్ దగ్గరికి మనం రాలా. ఇప్పుడు ట్రిపుల్లో మనం అన్ని డేటా టైప్స్ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అంతవరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ట్రిపుల్ డిస్కస్ చేసి ఆపుదాం. Yeah. ఓకే, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ట్రిపుల్ మీద మళ్ళీ నేను రేపు పొద్దున క్వశ్చన్స్ అడుగుతానండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ చెప్పిన వాళ్ళని క్లాస్లోకి ఎలా చేస్తా. ఒకవేళ నలుగురు కంటే తక్కువ ఉన్నారనుకోండి, ఆ క్లాస్ క్యాన్సిల్ చేస్తా. మళ్ళీ ప్రాక్టీస్ చేయమంటా. నిర్మోహమాటంగా చెప్తున్నా. సరే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ టిపుల్ అనేది ఇచ్చాను. ఇదేం చేస్తుంది? ఇదేం చేస్తుంది అంటే టిపుల్ అనే ఫంక్షన్లో ఒక స్ట్రింగ్ ఇస్తే సపరేట్ చేసేస్తాం. ఆటోమేటిక్గా సపరేట్ చేస్తాం. అన్నిటిని సపరేట్ చేసి మంచిగా పెట్టేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈ పర్టికులర్ దాన్ని చూసి ఇది ఏం చేస్తుందో చెప్పండి. మీరు డేటా సైంటిస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసినట్టే మీకు. నేను అడుగుతా చూసుకోండి అంతే. శ్రీకాంత్, ఆ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది? ఈ ఇచ్చిన వేరియబుల్ కి ఇది ఫర్ లూప్ లో రాశారు. ఆ ట్రిపుల్ వాల్యూ అనేది సపరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి కామాస్ తోటి కదా ఈ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూని చేయాల్సింది. అవును, కామాస్తోనే చేస్తుంది అది. కానీ దాని తర్వాత మనం కానీ ఏం చేసాం దీన్ని? అప్పర్ అని చెప్పని ఇచ్చారు. అప్పర్ కేసులో ఓకే, అప్పర్ అని చెప్పని ఇచ్చి మీరు అప్పర్ అనేది ఏం చేస్తుంది? ఎసెన్స్ ఐ మీన్ వాల్యూస్ ని క్యాపిటల్ లెటర్స్ కన్వర్ట్ చేస్తుంది. అది ఫస్ట్ యాక్సెస్ చేసింది. యాక్సెస్ జన్ AI Upper case 2024 లో. అనేదాన్ని యాక్సెస్ చేసింది. అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని అప్పర్ కేసులోకి మార్చి అప్పర్ చూపించింది. కేసులో చేంజ్. క్లియర్? అందరికి అర్థమైందండి? Yeah, శ్రీకాంత్, అర్థమైంది. ఫోకస్ చేస్తున్నాను, నీ పేరుని పదే ఫోకస్ చేస్తున్నాను, ఫీల్ అవ్వద్దు. అస్సలు లేదు బ్రో, నాకు Okay. ఇంకా రైట్, useful Done. అది. క్లియర్ అండి అందరికి? Clear. Yeah. Yeah. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ సింపుల్ లాజికల్ కాన్సెప్ట్ అనమాట. ప్యాకింగ్, అన్ప్యాకింగ్. ఏంటిది? ప్యాకింగ్, అన్ప్యాకింగ్. సింపుల్ లాజిక్ చెప్పండి. మీరు ఒక డబ్బాలో ఎన్ని పెడితే అన్నేగా బయటకు వచ్చేది? ఒక 4 పెట్టి ప్యాక్ చేశారండి, 4 వస్తాయి కదా. అవును. 5 పెట్టి ప్యాక్ చేశారు, 5 వస్తాయి కదా. అంటే మీరు తిరుపతి వెళ్తున్నారు అనుకోండి, 100 మంది వెళ్తున్నారు. 100 మందికి సంబంధించిన లగేజ్లు 100 బ్యాగులు వచ్చేసినాయి అనుకోండి, ఎవరికే ప్రాబ్లం ఉండదు. ఓకే, నేను యూస్ కేసు చేద్దాం చూడండి.
100 బ్యాగులు వచ్చినాయి కానీ 99 మందే బస్సులో పైకి వచ్చారు. ఇంకోటి ఏమైనట్టు? సరే 100 మంది పైకి వచ్చారు కానీ 99 బ్యాగులే వచ్చినాయి ఒకటి బ్యాగ్ మిస్. కదా. ఆ రెండు తప్పు కేసులే కదా. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. మనము ట్రిపుల్ని క్రియేట్ చేయాలి అంటే ఒక వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ని కామా సపరేటెడ్తో ఇచ్చేసారనుకోండి, అది ఆటోమేటిక్గా ట్రిపుల్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, చెక్ చేసి చూపించాను. ఇప్పుడు అన్ప్యాకింగ్ అంటే ఏంటి అంటే చూడండి, డీటెయిల్స్లో నేను ఇక్కడ ఈ 3 ఇచ్చాను కదా. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ ఇచ్చి ఆ డీటెయిల్స్ అనే దాన్ని ఇస్తే ప్రతిదా ఈ ఫస్ట్ వేరియబుల్కి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వేరియబుల్కి సెకండ్ వాల్యూ, థర్డ్ వేరియబుల్కి థర్డ్ వాల్యూ అసైన్ అయిపోద్ది. దీన్ని అన్ప్యాకింగ్ అంటాము. ప్యాకింగ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అన్ప్యాకింగ్లో మనకి ఇక్కడ నలుగురు మనుషులు వచ్చారు కానీ డీటెయిల్స్ దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నాయి? డీటెయిల్స్ దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నాయండి? 3 ఉన్నాయి. అప్పుడు ఏం చెబుతుంది అది చూడు, నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్. ఎక్స్పెక్టెడ్ 4 3 ఎన్నిటిని ఎక్స్పెక్ట్ చేసింది? నలుగురు ఉన్నారంటే 4 బ్యాగులు రావాలి కదా, కానీ దీని దగ్గరికి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేము, మొబైల్ నెంబరు, డీటెయిల్స్. డీటెయిల్స్లో మనకి ఎన్ని ఉన్నాయి? బ్యాగులు 3 ఉన్నాయి. ఇక్కడ జనాలు ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి కదా. 3 ఉండాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఏమో మొబైల్ నెంబర్. ఇదేం చెప్తుంది చూడండి, టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్. ఇది ఎన్ని వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఎన్ని బ్యాగులు రావాలి? రెండే బ్యాగులు రావాలి కదా. కానీ అందుకేనేది టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ అని చెప్తుంది. క్లియర్? క్లియర్. అందరికి అర్థమైందండి. ఇది ప్యాకింగ్ అన్ప్యాకింగ్ వచ్చే ఎర్రర్స్. మనుషులు తక్కువ ఉండి బ్యాగులు ఎక్కువ ఉంటే, బ్యాగులు ఎక్కువ ఉంటే టూ మెనీ వాల్యూస్, ఎక్కువ బ్యాగులు ఉన్నట్టు కదా. ఒకవేళ బ్యాగులు తక్కువ ఉండి మనుషులు ఎక్కువ ఉంటే నాట్ ఎనఫ్. ఓకే. క్లియరా అందరికి? వంశీ, అరవింద్, Yeah. శ్రీకాంత్, నిఖిల్. క్లియర్. ఓకే. క్లియర్. ఓకే, ఇది మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయడం ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇది గుర్తుందా ఎవరికన్నా? నేను మీకు ఒక ఫంక్షన్ ఇస్తే Marks. మీరు మార్క్స్ సంబంధించి. Yeah. రైట్. ఓకే, లిస్ట్ మొదలు పెడితే ఇప్పుడు అవ్వదు. మీరు ఒకసారి ఇప్పుడు నేను ఇందుట్లో మీకు యాడ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం నేను చూపించట్లా. ఎందుకనే చూపించట్లేదంటే అవి వీటికి ఏమి పని చేయవు. కానీ లిస్ట్కి అటువంటి ఫంక్షన్లు మనకు ఉన్నాయి. రిమూవ్ అని, డిలీట్ అని, పాప్ అని, అట్లాగే ఎలిమెంట్స్ని మనకు కావాల్సిన పొజిషన్లో యాడ్ చేయడం, రీప్లేస్ చేయడం, అప్డేట్ చేయడం, యాడ్ చేయడం, లిస్ట్ కాంప్రెషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ లిస్ట్లో ఉన్నాయి. లిస్ట్లో చెప్పేసిన తర్వాత ఆ లిస్ట్లో వాటిని ఫంక్షన్లు తీసుకెళ్ళి మీరు టిపుల్ మీద అప్లై చేశారనుకోండి, లిస్ట్లోనేమో అవి పనిచేసి మంచిగా మీకు కావాల్సిన ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాయి, డిలీట్ చేస్తాయి. కానీ టిపుల్లోనేమో అవి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అది ఇమ్యూటబుల్ అవ్వడానికి రీజన్స్, ఇమ్యూటబుల్ ఏ సిచ్యువేషన్స్లో ఇమ్యూటబిలిటీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. క్లియర్ ఎవ్రీవన్? Yeah. నాకు మీరు ఇది ప్రాక్టీస్ చెయ్యాలి. నేను ఒక్క విషయం అయితే నేను క్లియర్గా చెప్తున్నానండి. మీరు ఓకే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. నో అదర్ ఆల్టర్నేటివ్ ఆర్ నో ఆప్షన్. ఓకే, అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లిస్ట్ అండ్ విల్ ట్రై టు కంప్లీట్ ఇట్. లిస్ట్ అండ్ అట్లాగే లిస్ట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్నిటిని చూసుకుని ట్రిపుల్ దగ్గరికి వచ్చి వీటిని దాని మీద కూడా అప్లై చేసి చూద్దాం.